నుంచి వచ్చేసారు అన్న? నాది నల్గొండ జిల్లా దేవరకొండ మండలం విలేజ్ ఇద్దంపల్లి. వృత్తిరీత్యా నేను ఇక్కడ బేన్రెడ్డిలో ఉంటూ ఆటో నడిపిస్తా. అలాగే తెలంగాణ ప్రజానాట్య మండలి గాయకుడిగా పనిచేస్తా సిపిఐలో. అయితే నా సమస్య ఏంటంటే వృత్తిరీత్యా నేను ఆటో నడిపిస్తున్నా. ఈ సమస్య ఏంటంటే బస్సులే కాకుండా ప్రైవేటు ఊబర్, ఓలా, ర్యాపిడో అనే సంస్థలు ఉన్నాయి. ఈ 3 సంస్థలు మా ఆటోలకే కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఆటో వాళ్ళకే కాకుండా బైకులకు కూడా ఇచ్చారు. బైకులు ఇవ్వడం వల్ల ఈ బస్సులు ఉచిత బస్సులు రావడం వల్ల ఈ బైకులకు ఈ యాప్లు ఉండడం వల్ల ఏ అడ్డ మీద నిలబడ్డా ఏ రోడ్డు మీద తిరిగినా ఉట్టిగానే తిరగడం అవుతుంది. కానీ మాకు ఎలాంటి బుకింగ్స్ రావడం లేదు. మామూలుగా మనుషులు కూడా ఆపి ఎక్కడం లేదు. ఇట్లా మాకే కాకుండా ఈ ప్రైవేట్ బైకులకు ఎందుకు ఇచ్చారు ఊబర్లు? అవి టాక్సీ ప్లేట్లు కావు. మేము టాక్సీ ప్లేట్ల మీద నడిపించుకుంటూ వృత్తిరీతి ఆటోనే ఎంచుకొని బతుకు జీవనం సాగిస్తుంటే ఇట్లాంటివి 3 యాప్లు బైక్ వాళ్ళకి ఇస్తే మేము ఎలా బతకాలి? అదే కాకుండా బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి. ఈ బస్సులు ఫ్రీ అనేది తెలంగాణ రాష్ట్రంలో బాగా సంపద ఉన్న రాష్ట్రం అన్నారు. మరి అప్పుల పాలే ఉన్నారు. మరి ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టాలి? మనకు లేని అలవాటు నేర్పి పబ్లిక్ ని సోమరితనంగా ఎందుకు తయారు చేయాలని నా విజ్ఞప్తి. అలాగే మాకు కూడా ఈ వృత్తిరీత్యా ఆటో నడిపిస్తున్న మాకు పొట్ట మీద కొట్టినట్టు అయింది. దయచేసి నేనేం చెప్పేది ఏంటంటే బైకులని ఊబర్, ఓలా, ర్యాపిడో ఆ లింక్ తీసేసి ఇప్పుడు బస్సు ఫ్రీ అంటే అది ప్రభుత్వం చూసుకోవాలి. తర్వాత మేము కొట్లాడుతుంటే అది కావచ్చు కాకపోవచ్చు. కానీ ఈ ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు ఇవ్వాలి అని నేను అంటున్నా. ఊబర్, ఓలా, ర్యాపిడో ఈ 3 ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మేము వృత్తిరీత్యా ఆటో నడిపిస్తున్న మా కడుపు కొట్టినట్టయితే ధన్యవాదాలు తెలియజేస్తూ నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే మా ప్రైవేటు ఈ బైక్ వాళ్ళని తీసేసి ఈ ఆటో వాళ్ళకు మాత్రమే లింక్ ఇచ్చి మా బతుకు జీవనం సాగడానికి కొనసాగించాలని దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి కోరుతూ తెలంగాణ ప్రజానాట్య మండలి నుండి వచ్చిన కాబట్టి నేను చిన్న పాట పాడతా. ఎదురు చూస్తున్నదిరా ఈ దేశం, ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం, కలలు గంటున్నదిరా ఈ దేశం, కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం, విలువలున్న సమాజ స్థాపన కోసం, విలువలున్న సమాజ స్థాపన కోసం, పేదోళ్ళు గొప్పోళ్ళను తేడాలే సమసిపోయి సకల జనం ఒకేలాగా సుఖపడు రోజొస్తుందని ప్రతి వాడు రారాజై పని చేస్తూ జీవించే స్వచ్ఛమైన స్వేచ్ఛను ఈ నేల తల్లికిస్తుందని ఎదురు చూస్తున్నది ఈ దేశం, ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం, కలలు గంటున్నది ఈ దేశం, కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం. ధన్యవాదాలు. నా సమస్యని ఓకే. ఇప్పుడు ఈ మహిళలకు ఫ్రీ బస్ పెట్టి మీకు అన్యాయం చేసిరని చెప్పేసి అంటారు. అన్యాయం చేసిన వాళ్ళు మీకు న్యాయం చేస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఓట్ల కోసం మరి వాళ్ళు పెట్టుకున్న అది స్కీమ్ కావచ్చు. మరి ఓట్ల కోసం ఎవరైనా హామీలు ఇస్తారు, వాళ్ళు గెలవాలి, నా సీట్ నేను కూర్చోవాలని ప్రభుత్వాలు అట్లా మాట్లాడుకొని ఒక వ్యక్తిగా ఆయన అనుకోవచ్చు. కానీ అది ప్రజలకు ఇబ్బంది అవుతుంది, జీవనోపాధి మీద దెబ్బతీస్తుందని వాళ్ళకి తెలియకుండొచ్చు. దయచేసి మా సమస్య మేము వాళ్ళకు చెప్పినప్పుడు కూడా ఒకవేళ తీసేస్తే మంచిదవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే తీసేస్తే ఇప్పుడు వాళ్ళు పెట్టిన పథకానికి అయితే న్యాయం అయితే జరగదు కదా, మీ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుంది? నేను సమస్య ఏ విధంగా అవుతుంది అంటే అప్పుడు మహిళలకు ఫ్రీ బస్సులు లేకున్నప్పుడు కొంచెం మా సమస్య ఏ విధంగా పరిష్కారం కావాలంటే ఊబర్, ఓలా, ర్యాపిడో ఉన్నాయి కదా, దాన్ని కొంచెమైనా మా పైననే ఆ లింక్ పెట్టి మేమే నడిపించుకుంటేటట్టు మాకు చేస్తే బాగుంటది. ప్రైవేట్ వ్యక్తులకు ఎంతో మంది ఇప్పుడు జాబ్ చేసుకుంటే ఆయన బైక్ తీసుకొని ఇంటి నుంచి వెళ్తాడు, యాప్ ఓపెన్ చేసుకొని వెళ్తాడు, ఉన్న దారిలో ఓడుంటే వాడిని ఎక్కించుకొని వెళ్ళిపోతారు. మేము ఎట్లా బతకాలి? కనీసం ఈ లింక్ అన్న తీసి మాకే పెట్టాలనేది నా ఉద్దేశం. మీకు జరిగే ఇబ్బందులు ఆటోలు నడుపుతున్నప్పుడు రెగ్యులర్ మహిళలకు ఫ్రీ బస్సు లేనప్పుడు చాలా వరకు వస్తుండే కదా, ఇప్పుడు ఏ విధంగా ఉంది మీ ఆర్థిక పరిస్థితి? అదే అంటున్నా, బస్సులు ఫ్రీగా లేనప్పుడు మంచిగా హ్యాపీగా రోజుకు ఎంతో కష్టపడిన రీతిలో మంచిగా డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళేది. ఇప్పుడు కనీసం గ్యాస్ కాదు, ఆటో కిరాయి కాదు, ఇంట్లో సమస్యలు, అందరికి ఇండ్లు ఉండవు, అందరికి ఆటోలు ఉండవు. అసలు అవి వెళ్ళడానికే మాకు చాలా ఇబ్బంది ఉంది. కనీసం ఈ రోదన మాకు ఉంది కాబట్టి ఈ బాధను అర్థం చేసుకొని వాళ్ళు ఇక మరి ఎట్లా అర్థం చేసుకొని దాని స్కీమ్ ను తొలగించుకుంటారో లేకుంటే మాకు ఎలాంటి న్యాయం చేస్తారో వాళ్ళే చూడాలి. ఈ ప్రభుత్వం పైన ఏ విధంగా ప్రశ్నించి పోరాడదామని చెప్పేసి అనుకుంటున్నారు? ప్రశ్నించి పోరాడాలంటే ఏ స్కీమ్ ప్రశ్నించి పోరాడదాం అంటే
మనుషుల వీళ్ళు ప్రభుత్వాలు వచ్చేటప్పుడు హామీలు ఇచ్చి ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా ప్రజలకు మంచి జరిగే సమస్యల పైన ఉండాలి, కానీ ప్రజలని సోమరుగా తయారు చేసి పని మీద వృత్తి మీద దెబ్బతీసే సమస్యలు తేవద్దని నా ఉద్దేశం.